ఏంటండి ఏం కూర చేశానంటే పొద్దున పప్పుచారు ఉంది కదండి, మునక్కాయ పప్పుచారు అది ఉంది. అలాగే వంకాయ పచ్చడి చేశానండి. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడే తిన్నాను. అదేంటమ్మా భర్త తినక ముందు భార్య తింటాం అనుకోవచ్చు. నాకు ఆగలేనండి, నేను తినేస్తాను. అలాంటి సెంటిమెంట్స్ నాకైతే లేవండి. ముందుగా ఆకలి అయితే తింటవేనండి. పెడతానండి. ఏమండి వంకాయ పచ్చడి నూరానండి, చాలా బాగుంది వంకాయ పచ్చడి. అలాగా? అవునండి, నేనైతే టేస్ట్ చూశాను ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. ముందుగా పచ్చిమిర్చి అలాగే వంకాయలు కొంచెం ఉల్లిపాయలు వేసి నూనెలో బాగా వేగనిచ్చానండి. తరువాత ఇందులోనే జీలకర్ర చింతపండు వేసి పచ్చడి నూరుకొని తీసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. పచ్చడి కొంచెం టేస్ట్ చూడండి. ఏమండి టేస్ట్ చేయండి పచ్చడి. ఈరోజు ఉట్టిదే, తర్వాత అన్నంలో తిందురు కానీ. అంతే, చాలా బాగుంది అసలు. వంటగా ఉందండి. చాలా బాగుంది వంకాయ పచ్చడి, సూపర్గా ఉందండి నిజంగా. కూరగాయల్లో రారాజు వంకాయ అని పచ్చడి మొత్తం తినమాకండి. ఏమండి ఉట్టి పచ్చడి తింటే మళ్ళీ రైస్లోకి ఉండదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా నూరుకొని తినండి, చాలా బాగుంది. మాటలు కాదు కానీ నిజంగా బాగుందండి. మంట ఎందుకు ఉంటుందండి? అందులో చింతపండు, కొంచెం టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, వంకాయలు బాగా నూనెలో వేగనిచ్చి జీలకర్ర ఉప్పు వేసి నూరుకుంటే ఆ పచ్చడి చాలా అమోఘంగా ఉంటుంది. ఉట్టిదే తినమాకండి. ఏమండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.